హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి వాటర్ ప్యూరిఫైర్ అనేది నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది దీని యొక్క పూర్తి వివరాలు అలాగే ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేస్తారని చెప్పడం జరుగుతుంది. కంపెనీ వచ్చేసరికి అక్వాగార్డ్ యాక్టివ్ కాపర్ అండి. ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఎంఆర్పి వచ్చేసరికి 22,000 ఉండడం జరిగింది. మనకు వచ్చేసరికి 18,500 వచ్చింది. ఇక్కడ మేము జగ్గిపేటలో తీసుకున్నామండి. ఇది అలాగే విజయవాడ నుంచే కంపెనీ వాళ్ళు వచ్చి ఫిట్ చేసేసారు. ఇది ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసినది మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను. దీని యొక్క కెపాసిటీ వచ్చేసరికి 9 లీటర్లు అండి. ఇది వచ్చేసరికి బోర్ వాటర్కి అలాగే మున్సిపాలిటీ వాటర్కి అలాగే ట్యాంక్ వాటర్కి అనేది మనం ఈ మూడింటికి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది అన్బాక్సింగ్ చేసిన తర్వాత లోపల ఏమేమి వచ్చాయో చూద్దాము. అన్బాక్సింగ్ చేసిన తర్వాత మోడల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మోడల్ కూడా చాలా బాగుందండి. ఇది చాలా లుక్గా అనిపిస్తుంది. ఇది ఇది వచ్చేసరికి వాల్ అండి. ఇది కూడా బాక్స్లోనే రావడం జరిగింది. మనం ఇది వాటర్ టాప్కి ఫిట్ చేసుకోవాలి. పవర్ సప్లై కోసం పవర్ ఛార్జర్ లాంటిది ఒకటి ఇవ్వడం జరిగిందండి. దీనికి ఈ 2 పైప్స్ వచ్చేసరికి ఒక పైప్ వచ్చేసరికి మనం వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకోవాలండి. అలాగే ఇంకో పైప్ వచ్చేసరికి మనం వాటర్ ప్యూరిఫైర్కి కనెక్షన్ ఇవ్వాలి. వేస్ట్ వాటర్ అనేది బయటికి పోవడానికి మనకి. రూపాయలండి కొర్రూరు ఉంటారు.
ఇరిగిద్దురా ఎట్లా ఇక్కడైతే చేత పట్టుకోవాలి. అది తక్కువ మారుతుంది పెట్టేసో రావట్లా, అందుకే రాదు. రేపు నేను ఎక్కడోసారి తీసుకొచ్చి బయటనే మారుస్తాను. వాటర్ వచ్చేసరికి ట్యాంక్ వాటర్ అండి ఇవి. అవి వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ పెట్టి చెక్ చేశారు. 600 ఉందని చెప్పి అన్నారండి వాళ్ళు. ఎవరు అది ఎంతవరకు ఉండొచ్చు అంటే 2000 వరకు ఉండొచ్చు అని చెప్పి అన్నారు. పైప్స్ లాంటివి 2 ఇచ్చారు కదండి. ఆ 2 పైప్స్ మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ఫిట్ చేసుకోవాలి. ఒక సైడ్ వచ్చేసరికి మనం ఇన్పుట్ ఇచ్చుకుంటే ఇంకో సైడ్ వచ్చేసరికి మనకి అవుట్పుట్ వెళ్తాయి వేస్ట్ వాటర్ అనేవి.
గ్యారెంటీ బ్లూ కలర్ పైప్ వచ్చేసరికి వేస్ట్ వాటర్ వెళ్ళటానికి అండి అది. ఆ వైట్ పైప్ ఉంది కదా, అది వచ్చేసరికి మనం ఇందాక వాల్ బిగించాం కదా వాటర్ ట్యాప్కి, ఆ వాల్కి కనెక్ట్ చేసుకోవాలి. అది అంత అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నారు వర్కింగ్ అవుతుందా లేదా అనేది. ముందు ఏంటంటే సెటప్ అనేది చేసుకోవాలి. సెటప్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇన్స్టాలేషన్ పెట్టుకోవాలి. గోడకి ఫిట్ చేసే ముందు మనం అంతా చూసుకోవాలండి. వాటర్ అనేది వస్తున్నాయి రావట్లేదు, వర్కింగ్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి. ఈ సెటప్ అంతా అయిన తర్వాత అప్పుడు మనం గోడకి అనేది ఫిట్ చేసుకోవాలి. ఓకే నిండిపోయింది అనుకోండి, ఇది ఇలా పైకి వేస్తుంది కదా, కొట్టుకోవడం ఆగిపోయింది ఇదే 17 చెప్పిండు. చెక్ చేశారండి. చెక్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది, వాటర్ కూడా బాగానే వస్తున్నాయి. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా గోడకి ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలో చూశారు కదా. సో మనకు వచ్చేసి ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనకి డే టైంలో మనం ఆన్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో మనకి 24 hours ఆన్లో ఉంచినా కూడా మనకి ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. మనం ఏంటంటే డే టైం ఎక్కువ మన వాటర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఆన్లో ఉంచుకుంటే మనకి వాటర్ అనేది మనం యూజ్ చేసే కొద్దిగా మన వాటర్ అనేది ఫుల్ అవ్వటం జరుగుతుంది. సో నైట్ టైం మనం వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేయం కాబట్టి సో దాన్ని పవర్ ఆఫ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చూశారు కదా మనం వాటర్ ప్యూరిఫైయర్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో. సో మనం ఈ విధంగా మనం వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. దీంట్లో నుంచి వేస్ట్ వాటర్ వస్తాయండి. అని తర్వాత కరెక్ట్ సెట్ చేస్తా. దీంతో పండుగ